ఒక్క రోజులో 1-2 ఆపరేషన్స్ థియేటర్స్లో ఎంతమందికి చికిత్స చేయటం సాధ్యం అని ఆ లెక్కలు చూస్తే తెలుస్తుంది. మరి పట్టించుకునే నాదుడేడి? విజయవాడ నగరంలో ఆ వైద్యుడు అత్యంత ధనవంతుడు కావటం వింతే ఉంది. అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యం గుంటూరులో త్వరలో ప్రారంభించబోయే అతిపెద్ద ఆసుపత్రి అందుకు సజీవ సాక్ష్యం. గుండె రక్తనాళాల్లో స్టంట్ వేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే మొత్తం కంటే బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్కు ఎక్కువ ప్రభుత్వం చెల్లిస్తుంది. భారతదేశ చరిత్రలో బ్రెయిన్ రక్తనాళాల్లో స్టెంట్ మాస్టర్గా ఈ వైద్యుడు రికార్డ్ సృష్టించాడు. గుండె జబ్బుతో వస్తే బ్రెయిన్ ట్రీట్మెంట్ పేరుతో ఎందరి సంసారాలు చల్లారిపోయాయో లెక్కే లేదు. అయితే ఒక సందర్భంలో ఆసుపత్రి యజమాని దొరికాడు. మాఫీ చేసుకోవటానికే మార్గం అవే అక్రమ సొమ్ములతో మాఫీ. ఇంత అరాచకాలకు పాల్పడుతున్న అమాయక జనం దృష్టిలో ఆయన పెద్ద డాక్టర్. ఆ డాక్టర్ దృష్టిలో నేను సమాజానికి సేవ చేస్తున్నాను అనుకోవటం అసలు విషాదం. అక్రమ సొమ్ములతో గుంటూరు చుట్టుపక్కల 100 ఎకరాల్లో భూములు కొనుగోలు చేయటంలో ఎంచుకున్న మరో మార్గం ఆరోగ్యశ్రీ స్టంట్ నాణ్యత లేనిది. నీకు కావాలంటే ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స చేస్తాను, దాని స్థానంలో నాణ్యమైన స్టెంట్ వేస్తాను, కాబట్టి అదనంగా చెల్లిస్తే నీ గుండెకు తిరుగులేదు అంటాడు. ఇంకేముంది, రోగి సరే అంటాడు. చివరికి ఆసుపత్రిలో వేసేది ఆరోగ్యశ్రీ స్టెంటే. ఏ స్టంట్ వేశారని రోగి కుటుంబ సభ్యులకు ఎలా తెలుస్తుంది?